హాయ్ హలో నమస్తే అండి. రాణా గ్లోబల్ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. మీరు అన్నతీరు మాట్లాడుతున్నా అండి. ఈరోజు షేర్ మార్కెట్ గురించి టాపిక్ అయితే తీసుకున్నానండి. షేర్ మార్కెట్ గురించి ఎందుకు తీసుకున్నానంటే, కొత్తగా వచ్చే వాళ్ళు మన దగ్గర వచ్చేసి ఇండియా పరంగా చూసుకుంటే షేర్ మార్కెట్లో వచ్చేసి కేవలం ఒక 10% కూడా, హార్డ్లీ ఒక 10% కూడా అయితే షేర్ మార్కెట్ గురించి అయితే ఎవరికి తెలియదు. చాలామంది ఇది ఏమనుకుంటారంటే, షేర్ మార్కెట్ అంటే ఒక జూదము, ఇలా డబ్బులు పెడితే పోతాయి, డబ్బులు పెడితే రావు అనేది ఇట్లా అయితే చాలామంది ఉంటారండి. కేవలం నేనేదో దీంట్లో ఎక్స్పర్ట్ అయితే కాదు, కాకపోతే జనరల్గా షేర్ మార్కెట్ అనేది ఎట్లా వర్క్ చేస్తుంది, కేవలం దాని గురించే నేను కొంచెం డిస్కస్ చేస్తా. ఇది ఎలాంటి కంపెనీ ప్రమోషన్ కాదు, లేకపోతే ఏదో మీ అందరిని పెట్టి చేయాలని కాదండి. కాకపోతే ఏంటంటే, మధ్యతరగతి మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఎవరన్నా ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే పొదుపు చేసుకోలేని వాళ్ళు, శాలరీ పరంగా చిన్న సేవింగ్స్ చేసుకునే వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్లో అయితే బతకడం చాలా కష్టంగా ఉంది అందరికీ. కాకపోతే పొదుపు అనేది ప్రతి మనిషికి ఖచ్చితంగా అవసరం అన్నమాట. పొదుపులో వచ్చేసి 4-5 రకాలుగా పొదుపు చేస్తుంటారు జనరల్గా మన ఇండియా మైండ్ సెట్ పరంగా. అయితే నాకు అనాలిసిస్ ప్రకారం ఏంటంటే, ఒకటి వచ్చేసి గోల్డ్ మీద పెడతారు, సెకండ్ వచ్చేసి ల్యాండ్ల మీద పెడతారు, నెక్స్ట్ తర్వాత ఆర్నమెంట్ పెడతారు, గోల్డ్ మీద పెడతారు, లేకపోతే ఎల్ఐసీలు కడతారు, లేకపోతే ఇట్లా రకరకాలుగా చేస్తారు. కొంతమంది రియల్ ఎస్టేట్ మీద పెడతారు, కొంతమంది ఫ్లాట్స్ కొంటారు, కొంతమంది రెంటల్ ప్రాపర్టీ మీద పెడతారు, ఇట్లా రకరకాలుగా పెడతారు. కాకపోతే ఇవన్నీ అమౌంట్తో కూడుకున్న పనులు అన్నమాట. ఈ షేర్ మార్కెట్ అనే టాపిక్ ఒకటి రాణా గ్లోబల్ ఇన్ఫోలో ఎందుకు తీసుకొచ్చిన అంటే, ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత సేవింగ్స్ అనేది ఖచ్చితంగా వెళ్ళాలన్నమాట. సేవింగ్స్ అనేది ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా అవే మనల్ని కాపాడుతాయి అన్నమాట. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనకు అవే కాపాడుతాయి. ఇప్పుడు ల్యాండ్ కొంటాం, ల్యాండ్ కొనాలంటే దానికి బడ్జెట్తో కూరుకున్న పని అన్నమాట. కనీసం మినిమం ఏ ల్యాండ్ తీసుకున్నా కానీ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడ తీసుకున్నా లక్షలలో ఉంటుంది. అదే కనుక మనము గోల్డ్ తీసుకోవాలన్నా కానీ మనకు లక్షల దగ్గర 80,000 90,000 ఇట్లా అప్రాక్సిమేట్ ఇట్లా ఉంటుంది. అదే మళ్ళీ మనం ఇంకా వేరే ఏది తీసుకున్నా సరే, ఒక వెండి తీసుకున్నా ఏది తీసుకున్నా సరే కానీ పెద్ద పేమెంట్తో కూడుకుంటాయి అన్నమాట. అదే కనుక ఈ షేర్ మార్కెట్లో కనుక వస్తే, దీంట్లో వచ్చేసి ఈ షేర్ మార్కెట్లోనే ఎందుకు రమ్మని చెప్తున్నా అంటే, ఖచ్చితంగా ప్రపంచం రాబోయే రోజులల్లో మొత్తం ప్రపంచం మొత్తం ఉన్న బిజినెస్ మొత్తం జాబు లేకపోతే బిజినెస్ రెండు చూస్తే, బిజినెస్ పరంగానే ఆల్రెడీ కోటీశ్వర ప్రపంచ కుబేర్లు మొత్తం చూసుకున్నా కూడా మొత్తం బిజినెస్లోనే పైకి వచ్చిన ఉంటారు. కానీ జాబ్ పరంగా అయితే ఎవరు కూడా పైకి వచ్చే వాళ్ళు అయితే చాలా తక్కువ ఉంటారు అనమాట. అందుకనే ఈ బిజినెస్ అన్నీ ఎట్లా రన్ అయితే ఏంటంటే, కొంతమంది వాళ్ళ సొంత డబ్బులు పెట్టి రన్ చేస్తుంటారు, కొంతమంది మనలాంటి వాళ్ళ దగ్గర మన లాంటి పెట్టుబడులు పెడితే దాని మీద పెట్టుకొని వాళ్ళ ఒక ప్రోడక్ట్ తయారు చేసుకొని ఆ ప్రోడక్ట్ మార్కెట్లో సేల్ చేసి, ఆ సేల్ చేసిన వచ్చిన లాభాన్నే వాళ్ళు తీసుకొని మిగతా లాభం అనేది ఎవరైతే డబ్బులు పెట్టింటారో వాళ్ళకు ఈ షేర్లు అనేది దాని షేర్ల రూపంగా అయితే చేయొచ్చు అన్నమాట. అయితే ఇంకోటి పెద్దగా కనుక ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు కానీ, లేకపోతే మిడిల్ క్లాస్ కానీ, లోవర్ కానీ, హయ్యర్ వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళు షేర్ మార్కెట్లో ఖచ్చితంగా ఉంటారు. కాకపోతే మీరు చూసుకోండి, ప్రపంచంలో ఉన్న కుబేర్లు కానీ ప్రతి ఒక్కరు షేర్ మార్కెట్ అనేది ఏదో సందర్భంగా అనుసంధానమై ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే దాంట్లో అట్లా ఉంటారన్నమాట. దాంట్లో వచ్చేసి ఇంకా చాలా రకాలుగా ఉంటాయి. దాంట్లో వచ్చేసి జెన్యున్గా ఇంకోటి ఏంటంటే, క్రిప్టో కరెన్సీ ఒకటి నడుస్తుంది ఇప్పుడు. ఆ క్రిప్టో కరెన్సీ ఏంటంటే ఫిజికల్గా మనకు కనిపించదు, దాని మీద అది ఎప్పుడు లేస్తుంది ఎప్పుడు పడుతుంది అయితే దాని మీద అయితే మనము చెప్పలేము. ప్రజెంట్ ఏంటంటే గవర్నమెంట్ కూడా ఇంకా కరెక్ట్గా దాన్ని మన ఇండియాలో అయితే నడుస్తలేదు. కానీ షేర్ మార్కెట్ ఏంటంటే ఖచ్చితంగా ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే, మనలాంటి వాళ్ళు డబ్బులతోటి వాళ్ళు వ్యాపారం చేస్తారు, ఎవరైనా సరే వ్యాపారం చేస్తారు. నువ్వు అందులో ఒక 10 రూపాయలు పెట్టినా కూడా నువ్వు ఆ కంపెనీకి ఒక షేర్ హోల్డరే. వాళ్ళు ఏంటంటే ఆ కంపెనీ యొక్క వాల్యూ బట్టి, దాని యొక్క బ్రాండింగ్ బట్టి, దాన్ని బట్టి వాళ్ళైతే ఒక కంపెనీ అయితే ఒక పరిగణించడం జరుగుతుంది అన్నమాట. అయితే చాలామందికి అపోహలు ఉన్నాయన్నమాట. షేర్ మార్కెట్లో అపోహలు ఏంటంటే, అసలు దీంట్లో డబ్బులు పెడతాం, షేర్లు కొంటాం, డబ్బులు పెడతాం అని చెప్పేసి అనుకుంటారు. అసలు దీంట్లో ఎవరెవరు మనం షేర్ మార్కెట్లోకి రావచ్చు అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. దీంట్లో ఎవరెవరు రావచ్చు అంటే, దీంట్లో వచ్చేసి అసలు ఏజ్ లిమిట్ అనేది ఏం లేదండి. మినిమం వచ్చేసి ఒక ఏజ్, గవర్నమెంట్ ఎలిజిబుల్ ఏజ్ నుంచి ఒక 15 years 10 years 20 years నుంచి కూడా ఇట్లా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దానికి డిమాట్ అకౌంట్ ఒకటి తీసుకోవాలా.
ఆ అకౌంట్ తీసుకొని తర్వాత మనము మన దగ్గర డబ్బులు ఉండాలన్నమాట. ఈ షేర్ మార్కెట్లో ఎందుకు పెట్టాలంటున్నా అంటే ఏదైనా ల్యాండ్లు కానీ ఏది తీసుకోవాలనుకున్నా కానీ పెద్ద మొత్తంలో మనకు డబ్బులు కావాలా. అవి మనం కొనాలంటే అందరూ ఉన్నోళ్ళు అయితే కొనుక్కుంటారు. డబ్బులు నోడు ల్యాండ్ కొంటాడు, లేకపోతే గోల్డ్ తీసుకుంటారు, లేకపోతే ఇట్లా కొంతమంది గ్రామ్ కొంటుంటారు, ఇట్లా ఉంటుంటారు. అదే ఈ షేర్ మార్కెట్కు బయటకు ఉన్న తేడా ఏంటంటే కంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది దీంట్లో చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకో, ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రేటు ఉంటుంది, ప్రభుత్వం మారితే ఒక రేటు ఉంటుంది. కాకపోతే విలేజ్లలో కొంటే కొంచెం గ్రోత్ స్లో ఉంటుంది, బయట కొంటే అట్లా ఉంటుంది, ఇది ఇట్లుంటుంది. అదే షేర్ మార్కెట్ అనేది అట్లా కంప్లీట్గా ఆపోజిట్ పనిచేస్తుంది అనమాట. దీనికి ఏంటంటే ప్రపంచం ఎట్లా నడుస్తుంటే ప్రపంచం మొత్తము బిజినెస్ మొత్తం షేర్ మార్కెట్లోనే నడుస్తుంది. ఓన్లీ ఒక ఇండియా కాదు, వరల్డ్ మొత్తం మార్కెట్ 1 by 1 ఇంటర్లింక్ ఉంటుంది అనమాట. దీంట్లో ఇంటర్లింక్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీన్ని చేయాలంటే అసలు షేర్ మార్కెట్లకు ఎంత పెట్టి రావచ్చు అనేది తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారన్నమాట. అసలు ఎంత అంటే మినిమం డీమ్యాట్ అకౌంట్ చేసి 100 రూపాయలతో కూడా షేర్ మార్కెట్లకు రావచ్చు. 100 రూపాయల నుంచి నీ అన్లిమిటెడ్ ₹1 కోటి, 1,00,000, 1,000, 500, 10,000, 20,000, 50,000, 1,00,000, 10 లక్షలు, 20 లక్షలు. కానీ దీంట్లో ఒక ట్రిక్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇది ఖచ్చితంగా జెన్యూన్, ఇది జూదం అయితే కాదు. కాకపోతే ఇదేంటంటే కొనడం అమ్మడం అనమాట. ఇట్లా ఇది ఒక సర్కిల్ మీద నడుస్తుంటుంది అనమాట. ఇప్పుడు కొనడం అమ్మడం అనే ఒక సర్కిల్ మీద నడుస్తుంది. ఇది ఎట్లా నడుస్తుంది అంటే దీంట్లో బేసిక్ అయితే చెప్తాను నేను. తర్వాత దీంట్లో ఒక నాలుగు రకాలుగా అయితే ఈ షేర్ మార్కెట్ అయితే రన్ అవుతుంది అనమాట. ఒకటి వచ్చేసేదంటే ఇంటర్డే, నెక్స్ట్ వచ్చేసేదంటే డెలివరీ, మూడోది వచ్చేసేదంటే మ్యూచువల్ ఫండ్స్, నాలుగోది ఏంటంటే సిప్ అనమాట. ఇట్లా 4 రకాలుగా అయితే మనకు నడుస్తుంది. ఈ షేర్ మార్కెట్కు మామూలుగా వేరే వాటికి తేడా ఏంటంటే ల్యాండ్ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకోండి, మళ్ళీ మనం సడన్గా అమ్ముదామంటే డబ్బులు సడన్గా రావు. ల్యాండ్ వాల్యూ ఉంటుంది. ఇదంతా 10 లక్షలకు కొన్నా, 20 లక్షలకు కొన్నా, దీని వాల్యూ ఎంత ₹1 కోటి అని చెప్పుకుంటాం. మన మార్కెట్లో ఏం చెప్పుకుంటాం, ₹1 కోటి అని చెప్పుకుంటాం. కానీ ఆ ₹1 కోటి ఇప్పుడు సడన్గా నీకు అవసరం వచ్చింది, మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, ఏదైనా యాక్సిడెంట్ అయింది, ఏదో ఒకటి అయింది, లేకపోతే ఎవరికి అవసరం ఉన్న ఏదో చేయాలి, ఆ డబ్బులు తీయాలంటే తీయలేము, టైం పడుతుంది. కానీ చూపించాలనుకుంటుంది. ఆడ ప్లాట్లు ఉన్నాయి, ఈడిళ్ళు ఉన్నాయి, 3 అపార్ట్మెంట్లు ఉన్నాయి, 4 అపార్ట్మెంట్లు అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. కానీ టైంకు రావు. అందుకనే డబ్బును వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మనీని డివైడ్ చేస్తారు. ఎట్లా డివైడ్ చేస్తారు? ప్రపంచ కుబేర్లు కానీ ఎవరైనా సరే దాన్ని ఎట్లా డివైడ్ చేస్తారంటే రియల్ ఎస్టేట్లో పెడతారు, గోల్డ్ మీద పెడతారు, షేర్లలో పెడతారు, క్రిప్టోలో పెడతారు. ఇట్లా రకరకాల ఎవరు ఫ్లెక్సిబిలిటీ బట్టి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఉంటారు, మురళీమోహన్ సార్ కానీ అట్లా చూసుకుంటే సోబర్ బాబు కానీ మురళీమోహన్ కానీ వాళ్ళకు భూములు వేసేటది, భూములే సమయం అయితే వాళ్ళకి వేరే సమస్య కావు. అంటే నీ వాళ్ళు పెట్టేది పెట్టుబడి తప్ప నాన్న. కాకపోతే ఏంటంటే సడన్గా సరే కొన్ని ఏరియాలలో అవసరం ఉంటే ఇప్పుడు లాస్ కానీ అమ్ముకోవాల్సి వస్తే డబ్బులు వస్తాయి. కాకపోతే ఎమర్జెన్సీకి స్పాట్ డబ్బులు కావాలంటే రావన్నమాట. అదే మీరు తీసుకోవాలనుకుంటే ఓన్లీ రెండిట్లో తీసుకోగలుగుతారు. ఒకటి గోల్డ్ అయితే ఆ రోజుకి ఏ రేటు ఉందో ఆ రేటుకు మీరు అమ్మితే డబ్బులు వచ్చేస్తాయి. అట్లా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, దాంట్లో పెట్టుకుంటే మీకు లాంగ్ టర్మ్లో కంపౌండ్ ఎఫెక్ట్ అని అట్లా చూపిస్తుంటుంది. దాని గురించి అన్ని పక్కన పెడితే ఈ షేర్ మార్కెట్ అనేది ఏంటంటే రాబోయే రోజులలో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఒక 5-10% మన ఇండియాలో ఉంటే, అమెరికా అటు చూసుకుంటే కాలేజీ స్టూడెంట్సే షేర్ మార్కెట్లో ఉంటారు. ఇది జూదం అనేది ఒక అపోహ మాత్రమే. తెలియని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు, షేర్ మార్కెట్ గురించి తెలియని వాళ్ళు, దాని గురించి నేను కూడా దీంట్లో పెద్ద ఎక్స్పర్ట్ అని కాదు. కాకపోతే ఏంటంటే షేర్ మార్కెట్ దాని గురించి నాకు కొద్ది గొప్ప తెలుసు కాబట్టి నాకు తెలిసిందే నేను షేర్ చేస్తున్నా. అంతేగాని ఎవరిని ప్రమోట్ చేయడం కానీ ఇంకోటి కానీ ఏముండదు అనమాట. అసలు ముందు దీంట్లో 4 రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట షేర్ మార్కెట్లో. ఈ 4 రకాల ఇన్వెస్ట్మెంట్లలో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఇంటర్డే. అంటే ఇంటర్డే ఏంటంటే ఇవాళ కొని ఇవాళ అమ్మడం. సపోజ్ ఇవాళ ఒక ఐటమ్ ఉంది, 10 రూపాయలకు కొన్నాం, అది మనకి మార్నింగ్ 8 గంటలకు స్టార్ట్ అవుతుంది, 9 o'clock స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 4కు క్లోజ్ అయిపోతుంది అనమాట. దాంట్లోనే గేమ్ నడుస్తుంది ఇంటర్డే అనమాట. ఇలా 4 రకాలు ఉంటాయి. ఇంటర్డే ఒకటి, డెలివరీ ఒకటి, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ ఒకటి, తర్వాత సిప్ ఒకటి, తర్వాత ఇండెక్స్, ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ మనకు వద్దు. జస్ట్ ఇవాళ 2 టాపిక్ల గురించి 4 టాపిక్ల గురించి చెప్తా. ఇంటర్డే ఏంటంటే ఇవాళ కొని ఇవాళనే అమ్మేసేయాలి. నువ్వు అమ్మకపోతే ఆటోమేటిక్గా స్క్వేర్ అయిపోతాయి. ఆ రోజు ఏ రోజు అయితే ఆరంభ ధర ఉందో, క్లోజింగ్ టైం ఏ రేట్ ఉందో ఆ రేటుకు, అది ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు, ఆటోమేటిక్ షేర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఆ రేట్ ఏ రేట్ ఉందో ఆ రేట్ ఆటోమేటిక్ అమ్ముడు అయిపోతుంది. దాన్ని ఇంటర్డే అనమాట. అదేంటంటే అది చేయాలంటే చాలా ఎక్స్పర్ట్లు కావాలా.
చాలా అనుభవం కావాలా, చాలా ఎక్స్పర్ట్ కావాలా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డెలివరీ ఏంటంటే ఇవాళ కొనుక్కొని నీకు అనుకున్న రేటు అనుకున్నప్పుడు అమ్ముకున్నాడు అనమాట, అది డెలివరీ. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మన దగ్గర డబ్బు ఉంటే డబ్బు తీసుకొని మనము ఏదో మంచి ఫండ్లో పెట్టేస్తే దానికి ఒక 50 కొన్ని కంపెనీలు ఉంటాయి, కంపెనీలలో వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారు. దానికి సపరేట్ ఒక మనిషి ఉంటాడు. మనకు ట్రేడింగ్ అనేది ఏం తెలియకపోతే మనం దాంట్లో మ్యూచువల్ ఫండ్లో పెడితే కంపౌండింగ్ అనే లాంగ్ టర్మ్లో అవి మనకు రిటర్న్స్ ఇస్తాయి అన్నమాట. ఏదైనా ఎమర్జెన్సీ తీసుకోవడానికి పని చేయాలన్నమాట. అదే నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే సిప్ అనమాట. మనం 500 వేసుకోవచ్చు, 1000 రూపాయలు వేసుకోవచ్చు, ఇట్లా అది కూడా కంపౌండ్ ఎఫెక్ట్లో పనిచేస్తుంది. ఓకే, ఆ రెండు గురించి పక్కన పెడదాం. జస్ట్ నేను ఇవాళ రెండు గురించే మాట్లాడతా. ఒకటి ఇంట్రాడే, నెక్స్ట్ డెలివరీ. కొత్తగా వచ్చే వాళ్ళు ఏదైనా సరే ఇంట్రాడే అనేది దాంట్లో దిగితే చేతులు కాలుతాయి. ఎట్లా కాలుతాయి అంటే షేర్ మార్కెట్ ఎట్లుంటారంటే కొంటూనే ఉంటారు, అమ్ముతూనే ఉంటారు అనమాట. డబ్బునోడు కొనుక్కుంటాడు, అవసరంలోడు అమ్ముకుంటాడు. ఒకరికి లాభం వచ్చిందంటే ఇంకోడు అమ్మేస్తాడు. అంటే వాడు అంత తక్కువ కొనుక్కుంటే వానికి లాభం వస్తుంది అమ్ముకుంటే. అట్లా ఏదైనా సరే లాభాలు నష్టాలు అన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అవగాహనతోటి చేసుకోవాలన్నమాట. ఏదో పిచ్చి పిచ్చి షేర్లు కొనుక్కొని దీంట్లో కూడా 3 రకాలు ఉంటాయి. అసలు షేర్ అనేది 3 కేటగిరీల కంపెనీలు. మనం పెట్టే డబ్బులు 3 కంపెనీలలో పెడతాం అనమాట. 3 కేటగిరీలలో పెడతాం. ఒకటి లార్జ్ క్యాపు, మిడ్ క్యాపు, స్మాల్ క్యాపు. అంటే చిన్న తరహా కంపెనీలు, మధ్య తరహా కంపెనీలు, లాంగ్ తరహా కంపెనీలు 3 రకాలుగా డివైడ్ చేస్తారన్నమాట. తర్వాత లార్జ్ క్యాప్ అంటేనేమో స్టాండర్డ్ కంపెనీలు అనమాట. లార్జ్ క్యాప్ అంటే స్టాండర్డ్ కంపెనీలు. ఆ షేర్లు కూడా మ్యాక్సిమం కొద్దిగా ప్రైజు కొంచెం మంచిగా ఉంటుంది. నేను అయితే ఓవరాల్గా పైన చెప్తున్నాను అన్నమాట, అర్థం చేసుకోవడం కోసం, కొత్తగా వచ్చే వాళ్ళ కోసమే. ఆల్రెడీ షేర్లో ఉన్నోళ్ళు, ట్రేడింగ్లో ఉన్నోళ్ళు వాళ్ళ గురించి అయితే మనకు డిస్కస్ చేసిన అవసరం లేదు. కొత్తగా ఎవరైనా రావాలని అనుకునే వాళ్ళకు ఏదో బేసిక్ నాలెడ్జ్ కోసం అయితే మనం చెప్పడం జరుగుతుంది. పెద్ద తరహా, మధ్య తరహా, చిన్న తరహా, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అనమాట. ఇట్లా 3 కేటగిరీలు అయితే దీన్ని అయితే డివైడ్ చేస్తారనమాట. 3 కేటగిరీలు అయితే దీన్ని డివైడ్ చేస్తారు. డివైడ్ చేస్తే అప్పుడు ఎవరు డబ్బులు బట్టి వాళ్ళు పెట్టుకోవాలి. ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు అయితే పెద్ద మొత్తంలో అయితే దీంట్లో రాకండి. చిన్న మొత్తం మినిమం 1000 టు 100 రూపీస్ నుంచి కూడా షేర్లు ఉంటాయండి. పెన్నీ స్టాక్స్ అని ఉంటాయి. ఇట్లా రకరకాల. ఫస్ట్ షేర్ మార్కెట్ రావాలంటే తెలుసుకోవాలనుకుంటే ఏంటంటే అసలు కంపెనీలు ఎన్ని ఉంటాయి కాదు, ఎన్ని కేటగిరీలు ఉంటాయి. లార్జ్ క్యాపు, మిడ్ క్యాపు, స్మాల్ క్యాపు, ఇవి 3 రకాలు. తర్వాత షేర్లల్లో బ్లూ చిప్స్ అంటారు. బ్లూ చిప్స్ అంటే మంచి ఫండమెంటల్, అంటే బ్లూ చిప్స్ కంపెనీలు అంటే మంచి, అవే లార్జ్ క్యాప్లో వస్తాయి. బ్లూ చిప్ కంపెనీలు అంటే సేఫ్ కంపెనీలు అన్నమాట. తర్వాత మిడ్ క్యాప్ ఉంటుంది. తర్వాత పెన్నీ స్టాక్స్ అంటే తక్కువ రేటు అనమాట. చిన్న తక్కువ రేట్లో మంచి కంపెనీలు ఉన్నాయంటే తక్కువ రేటు దాంట్లో కూడా మంచి కంపెనీలు ఉంటాయి. మిడ్ క్యాప్లో మంచి కంపెనీలు ఉంటాయి, పెద్ద దాంట్లో మంచి కంపెనీలు ఉంటాయి. మనకు షేర్ మార్కెట్ నుంచి ఏం తెలియదు, జీరో నాలెడ్జ్ అనుకోండి. మనకు తెలిసిన కంపెనీలు, మార్కెట్లో మంచిగా నడిచే కంపెనీలు కొనుక్కోండి. 1 షేర్ కొనుక్కోండి, 2 షేర్లు కొనుక్కోండి. ఎట్లా 1 షేర్ కూడా కొనుక్కోవచ్చు. 100 రూపాయలు ఉంటే కూడా షేర్లు కొనవచ్చు. మినిమం వచ్చేసి 100 రూపీస్ మనం రీఛార్జ్ చేసుకోవాలి. అది కూడా ఏంటంటే మనం ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత, మన అకౌంట్ దానికి లింక్ చేసిన తర్వాత డైరెక్ట్ అకౌంట్కు అనుసంధానం జరగదు. దాంట్లో మనం డబ్బులు తీసుకెళ్ళి అందులో ఒక వ్యాలెట్లో వేయాలి. వ్యాలెట్ల నుంచి కట్ అయితే మళ్ళీ మనం విత్డ్రా చేసుకున్నాం, దాంట్లో నుంచి మనం చేసుకోవాలి. కానీ డైరెక్ట్ అయితే ఇంటర్లింక్ అయితే కాదు. అదొక అపోహ సగం మందికి తెలియదు. చాలామంది ఏమనుకుంటారు, షేర్ అని డైరెక్ట్ పెట్టారు, కొంటే లాస్ అయిపోయినాం, నష్టపోతాం. అట్లా కాదు. నీ ఫండ్ 500, 1000, 10,000, 1,00,000, 1,00,00,000 నీ దమ్ము బట్టి నువ్వు అందులో వేసుకున్న తర్వాత నీకు నచ్చిన షేర్లు కొంటావు. ఇంట్రాడే ఆడితే ఒక లెక్క, డెలివరీ ఆడితే ఒక లెక్క. ఇంట్రాడే ఏంటంటే దాన్ని అనుభవం గల్లోళ్ళు మార్కెట్ అనాలిసిస్ చేసి చార్ట్లు పెట్టుకొని, బోర్డులు పెట్టుకొని కూర్చుంటారు. వాళ్ళకి అదే పని, వేరే పని ఏమి ఉండదు. అట్లా మనలాంటి వాళ్ళు ఏంటంటే మనం ఇంట్రాడేకి మనం పని చేయమని కాదు, దానికి అనుభవం ఉంటేనే దిగాల. అదేంటంటే పెరిగినప్పుడు కొంటారు, స్టాప్ లాస్లు పెట్టుకోవాలా, పెరిగినప్పుడు అమ్ముకోవాలా, అట్లా ఉంటుంది అనమాట. స్టాప్ లాస్ అంటే ఏంటంటే కింద పడిపోయే ముందు మనం ఎంతకైతే కొనాం దానికంటే కొద్దిగా తక్కువ పెట్టి స్టాప్ లాస్ పెట్టుకుంటాం అనమాట. అట్లా అది ఇంటర్డే అనేది కొత్తగా వచ్చే వాళ్ళకు ఇంటర్డే అనేది పనిచేయదు. షేర్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలంటే లాంగ్ టర్మ్లోనే డబ్బులు చూడొచ్చు, కానీ షార్ట్ టర్మ్లో డబ్బులు చూడలేము. ఖచ్చితంగా లాంగ్ టర్మే షేర్ మార్కెట్ కొత్తగా వచ్చేటోళ్ళు ఏంటంటే నా సలహా ఏంటంటే లాంగ్ టర్మ్ అయితేనే వర్క్ అవుతుంది. షార్ట్ టర్మ్ చేయాలంటే దానికి మంచి అనాలిసిస్ కావాలా, దానికి అనుభవం కావాలా. న్యూస్, ఫారెన్ మార్కెట్ ఎట్లుంది, సింగపూర్ మార్కెట్ ఎట్లుంది, చైనా మార్కెట్ ఎట్లుంది, చైనా మార్కెట్ ఎఫెక్ట్ పడ్డదంటే యూఎస్ మార్కెట్ దెబ్బతింటుంది. యూఎస్ మార్కెట్ ఎఫెక్టు సింగపూర్ మార్కెట్ ఉంటుంది. సింగపూర్ మార్కెట్ నుంచి మన మార్కెట్కి ఎఫెక్ట్ ఉంటుంది. అక్కడ ఫారెన్లో యుద్ధం జరిగిందా, రష్యా షేర్లు పడిపోతాయి.
కరోనా వచ్చిందా, లాక్డౌన్ వచ్చిన షేర్లు పడతాయి. అట్లా యుద్ధం వచ్చినప్పుడు షేర్లు డౌన్ పడుతుంటే లేస్తుంటాయి, పడ్డప్పుడు ఎప్పుడు కానీ. అందుకనే ఇంటర్డే ఏంటంటే మనకు అనుభవం ఉన్న వాళ్ళు అయితేనే వాళ్ళు దిగుతారు. అదే కొత్తగా వచ్చే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వాళ్ళు డెలివరీ అనమాట. డెలివరీ అనేది తీసుకోవాలి. ఆప్షన్ డెలివరీ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేసుకొని ఒక షేర్ ఉంటుంది. ఫస్ట్ మీరు పెద్ద మొత్తాలు కాకుండా చిన్న మొత్తంలో దిగండి. చిన్న మొత్తం అంటే 100 రూపీస్ నుంచి చూసుకుంటే ఒక మినిమం ఒక 5,000 కనుక మీరు పెట్టుకొని మీరు చేసుకుంటే దాన్ని బట్టి మీకైతే షేర్ మార్కెట్లోకి అయితే నిర్భయంగా రావచ్చు. దాంట్లో లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తుంది. ప్రజెంట్ 2020లో మనం ఉన్నాం. షేర్ మార్కెట్లో కనుక మనం లేకపోతే మనము జీవితంలో వెనుకబడిపోయినట్టే. ఎవడో చెప్పిండో ఇది జూదము, ఇది అది, ఇది అది అని కాదు. జూదం కాదు, ఏం కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు షేర్ మార్కెట్లో ఖచ్చితంగా పెట్టుబడి పెట్టుకోవచ్చు. పెద్ద మొత్తంలో పెట్టుబడి లేని వాళ్ళకు ఉపాధి మార్గం ఏంటంటే మన ప్యాసివ్ ఇన్కమ్ లాగా మనకున్న డబ్బులు కొంచెం వరకు సేవ్ చేసుకోవాలనుకుంటే షేర్ మార్కెట్ డెఫినెట్లీ బెస్ట్ ప్లాట్ఫామ్. కాకపోతే పేషెన్స్ కావాలా. మంచి కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని బేఫిగర్ కూర్చోవాలా. పడని, పెరిగిందా, పెరిగితే పెరగని. హైలైట్ ఏంటంటే అసలు ఏం తినడు కూడా షేర్ మార్కెట్కి రావచ్చు. కాకపోతే మనకు బద్ధకం, మనం రాము. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ మీలాగానే నేను కూడా అపోహతోనే ఉండే. నేను ఏదో ఇంట్లో సంపాదించినా కొల్లగొట్టినా, లక్షలు కొల్లగొట్టినా కదా, నాకు తీరి అర్థమైంది. కాబట్టి నేను చెప్తున్నా. ఇది ఎట్లా ఉంటుందంటే, సపోజ్ నేను వచ్చేసి ఏంజెల్ వన్ అని చెప్పేసి ఒకటి తీసుకున్నా. ఏంజెల్ వన్ తీసుకున్నా. దాంట్లో అసలు ఎట్లుంటుందంటే దాంట్లో ఆప్షన్స్ ఇస్తాడు. ఏంజెల్ వన్ అన్న ఆప్షన్స్ ఇస్తాడు. నేను షేర్లు ఏమి కొన్నా, నా పోర్ట్ఫోలియో ఏంటంటే మన దాంట్లో షేర్లు ఎన్నైతే సెలెక్ట్ చేసుకున్నామో, ఎంతైతే పెట్టినామో అవి మనకు అనిపిస్తుంది. అది మన పోర్ట్ఫోలియో అనమాట. పెరుగుతుందా, తగ్గుతుందా అన్నీ చూపిస్తుంది అనమాట. దీంట్లో ఆప్షన్ ఎట్లుంటుందంటే, ఫస్ట్ నేనైతే డెలివరీ అయితే తీసుకున్నా. దాంట్లో వచ్చేసి షేర్లు కొనుక్కున్నా. నేను కూడా ప్రజెంట్ ఏంటంటే అబ్జర్వేషన్ ఉన్నా కాబట్టి నాకు తక్కువ బడ్జెట్ తోటి నాకు లాంగ్ టర్మ్ ఇప్పుడు అవసరం లేదు. నాకు అన్ని ఖర్చులు పోను, నాకున్న మిగిలిన తక్కువ ఫండ్ దాన్ని నేను దీంట్లో షేర్ మార్కెట్లో అయితే పెట్టడం అయితే జరిగింది. అది ఎంత పెట్టినా అనేది అట్లా చెప్పడానికైతే ఉండదు. అయితే ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే, ఇది దీంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది అన్నమాట. మనకేం తెలియకున్నా కానీ మనం ఏదైతే ప్లాట్ఫామ్ తీసుకున్నామో వాళ్ళు మనకు గైడెన్స్ ఇస్తారన్నమాట జెన్యూన్గా. నేనైతే ప్రజెంట్ అయితే ఏంజెల్ వన్ దాన్ని ప్రమోట్ చేయడం కానీ ఎట్లాంటి అని ఏం లేదండి. కాకపోతే నేను ఆ ప్లాట్ఫామ్ ద్వారా అయితే నేను పోతుంటాను అనమాట. ఇది ఏం చూపిస్తుందంటే, మనకేం తెలియలేదు అనుకోండి, ఈరోజు ఎక్కువ మంది ఏ షేర్ కొన్నారో కూడా చూపిస్తుంది అనమాట. మోస్ట్ బాట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అది కొడితే ఈరోజు ఎక్కువ మంది కొనుక్కున్నారు, అది పడిపోయినా పెరిగినా కానీ ఎక్కువ మంది ఎంతమంది కొన్నారు అనేది అది కూడా చూపిస్తారన్నమాట. తర్వాత ఇంకోటి ఏం చూపిస్తుంది అంటే, రీసెర్చ్ రికమెండేషన్. అంటే వాళ్ళు సొంతగా రీసెర్చ్ చేసి వాళ్ళు మనకు ఇవి పలానా కొనుక్కోండి కూడా రికమెండ్ చేస్తుంది. ఇందులో ఫేక్ అనేది ఏముండదండి. మంచి కంపెనీలు రికమెండ్ చేస్తుంది. కాకపోతే మార్కెట్ అప్ డౌన్ అనేది టోటల్ మార్కెట్ మీద, ఆ కంపెనీ స్టాండర్డ్ మీద, దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ మ్యాక్సిమం వీళ్ళు కొత్త వాళ్ళకు మంచిగా చేస్తారు. ఇంకా వీళ్ళది ఇంకొక ఆప్షన్ ఏమి ఇచ్చారంటే, వీళ్ళు ఏంజెల్ వన్ ఇంకోటి ఏమి ఇచ్చారంటే, పెన్నీ స్టాక్స్లో కొన్ని కంపెనీలు ఉంటాయి, రన్ కాని కంపెనీలు ఉంటాయి. అందులో నువ్వు డబ్బులు పెడితే వద్దంటుంది. అట్లాంటివి కూడా మీకు కొన్ని ఇవి చెప్తాయన్నమాట. ఈ ఏవైతే బ్రోకరేజెస్ ఉన్నాయో అవి వాళ్ళు ముందే మనకు హింట్ ఇస్తారు. బాబు ఈ కంపెనీ నడుస్తలేదు, గత ఇన్ని రోజుల నుంచి నడుస్తలేదు కాబట్టి ఇది నువ్వు కొనకు అని చెప్పి అట్లా కూడా మనకు వీళ్ళైతే హింట్ ఇవ్వడమే జరుగుతుంది. తర్వాత దీంట్లో గెయినర్స్, లూజర్స్ రెండు చూపిస్తుంది ఆప్షన్. గెయినర్స్ ఏంటంటే ఈరోజు లాభపడ్డ కంపెనీలు, అంటే ఎక్కువ లాభానికి వచ్చే కంపెనీలు ఎంత పర్సెంట్ లాభం కూడా చూపిస్తుంది. అందులో లార్జ్ క్యాప్స్ చూపిస్తుంది, మిడ్ క్యాప్ చూపిస్తుంది, స్మాల్ క్యాప్ చూపిస్తుంది. మళ్ళా లూజర్స్ అంటే డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కంపెనీలు, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కొన్ని వరకు చూపిస్తుంది. అట్లా మీకు డెలివరీ లాంగ్ టర్మ్ కనుక విజన్ ఉండి, నేను కొంచెం కనుక డబ్బులు వచ్చినట్టు కొంచెం నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తా అనుకుంటే మాత్రం షేర్ మార్కెట్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. మంచి ఒక బ్రోకరేజ్ తీసుకోండి. ఆ బ్రోకరేజ్ తీసుకొని దాంతోపాటు మీరు మీ ప్రయాణం అయితే మీరు చేయండి.
నాతో పాటు మీరు కూడా ప్రయాణం చేసుకోండి. ఖచ్చితంగా పెద్ద మొత్తంలో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టలేకపోతే మాత్రం షార్ట్ టర్మ్గా అయితే మీకు షేర్ మార్కెట్ అయితే బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. షేర్లు అది అయితే నేను రికమెండ్ అయితే చేయను. ఎందుకంటే దాంట్లో పెట్టండి దీంట్లో పెట్టండి అయితే మనం అయితే రికమెండ్ అయితే చేయము. కాకపోతే అర్థం కాకపోతే దీంట్లో ఎట్లుంటుంది అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను మీకు. ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు షేర్ మార్కెట్లో పెట్టి ఎంతో కొంత మీరు లాంగ్ టర్మ్లో డెలివరీలో పెట్టి లాంగ్ టర్మ్లో మీరు కనుక తీసుకోగలిగితే ఖచ్చితంగా అయితే మీరు లాభాలు అయితే చూడొచ్చండి. ఖచ్చితంగా ప్రతి చిన్న 10,000 జీతం చేసే వాళ్ళు కూడా 20,000 శాలరీ ఉన్న వాళ్ళు 50,000 శాలరీ ఉన్న వాళ్ళు 1 lakh శాలరీ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు సస్టైన్ కావచ్చు. కాకపోతే దీంట్లో పేషెన్స్ అనమాట. ప్రతి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఏదో వార్త వస్తుంది, మార్కెట్ కుదుపుతుంది, కానీ మళ్ళీ ఆటోమేటిక్ పెరుగుతూనే ఉంటుంది. ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చిన కొద్దీ పాయింట్స్ పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గదనమాట. అట్లా గుర్తుపెట్టుకోండి. బిట్కాయిన్ అనేది ఒకటి 2010లో పైసలు ఉండే, ఇప్పుడు లక్షలకి వెళ్ళిపోయి. అందులో పెట్టినోడు లక్షలు తీసుకున్నాడు, టెస్లా మీద పెట్టినోడు కోట్లు సంపాదించాడు. ఇవన్నీ పెద్ద మిరాకిల్ ఏం కాదు. ఇన్వెస్ట్మెంట్ అనేది కొద్దిగా మంచి కంపెనీలో పెట్టుకుంటే అవి లాంగ్ టర్మ్లో మనకు చిన్న విత్తనం పెడితే లాంగ్ టర్మ్లో మనకు చూపిస్తాను అనమాట. అంతేగాని మనం శాలరీలతోటి కొలవటం. కానీ ప్రతి మనిషికి ఎంతో కొంత అవగాహన అయితే ఉండాలి. షేర్ మార్కెట్ అయితే బెస్ట్ ప్లాట్ఫామ్, నో డౌట్ అండి. దాంట్లో రియల్ ఎస్టేట్ నేను చెప్తున్నా కదా, రియల్ ఎస్టేట్, గోల్డ్ అన్నిటికంటే కూడా షేర్ మార్కెట్ ఖచ్చితంగా. దూరంకి వెళ్ళి చూసి భయపడకండి. తెలియకపోతే పేపర్ ట్రేడింగ్ చేయండి. ఒక 1 year అబ్జర్వేషన్ చేయండి. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ జాయిన్ కండి, ఇబ్బంది ఏం లేదు. కానీ ఖచ్చితంగా ఇంటర్డే కాకుండా డెలివరీలో కనుక మీరు చూసుకుంటే, డెలివరీ ఏంటంటే ఇంటర్డే అంటే ఏంటంటే ఇవాళ కొనుక్కొని ఇవాళ అమ్మాలా. అదే డెలివరీ అంటే మనం ఇష్టం వచ్చినప్పుడు కొనుక్కొని మనం ఇష్టం వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. నేను ఒక షేర్ ఉన్న ఎగ్జాంపుల్ ఒక 5 రూపాయలకు కొన్నా, అది వచ్చేసి ఒక 20 రూపాయలకు. దీంట్లో ఇంకొక బ్యూటీ ఏంటంటే ఒక షేరు గత 52 వారాలల్లో లీస్ట్ ఎంత పోయింది, హైయెస్ట్ ఎంత పోయింది, ఈ షేర్ ఎంతకు స్టార్ట్ అయింది, హైయెస్ట్ ఎంతకు పోయింది. ఇట్లా కూడా మీకు చూపిస్తాయి. కొంచెం మీరు యాప్ ఓపెన్ చేసి కొంచెం ఏం చేయకున్నా సరే ముందు చూస్తూ ఉంటే ఒక రోజు చూడు, 2వ రోజు చూడు, కొద్దిగా అర్థమవుతుంది. 3వ రోజు చూడు ఇంకొంచెం అర్థమవుతుంది. 4వ రోజు చూడు ఇంకొంచెం అర్థమవుతుంది. 5వ రోజు చూడు ఇంకొంచెం అర్థమవుతుంది. ఇట్లా చూస్తూ ఉంటే మీకు 1 by 1 మీకు అర్థమవుతుంది. అంతేగాని మీరు చూడకపోతే మీకు ఏం అర్థం కాదు. అట్లనే డబ్బులు పెట్టేసి దిగమని అనేది చెప్పను. కానీ ప్రతి ఒక్కరు షేర్ మార్కెట్కి అయితే ఖచ్చితంగా రావాలా. తెలియని వాళ్ళ అపోహ మాత్రం ఇది జూదం కాదు, ప్యాకాట కాదు, ఆన్లైన్ బెట్టింగ్లు కాదు. షేర్ మార్కెట్ అన్నది మంచి ప్రాఫిటబుల్ బిజినెస్. ఇంట్లో డివిడెంట్ ఇస్తారు. కొన్ని షేర్లు కొంటే వాళ్ళు యాన్యువల్ టర్నోవర్ మీద మళ్ళీ డివిడెంట్ ఇస్తారు. హిందుస్థాన్ జింక్, కోల్ ఇండియా, వేదాంత ఇట్లా వీళ్ళు డివిడెంట్ ఇస్తారన్నమాట. ఒక షేర్ ఇస్తారు. కొంతమంది వాళ్ళ వచ్చిన లాభాలు ఇంత పంచుతారు. ఇట్లా రకరకాలు ఉంటాయి. కొంచెం అనాలిసిస్ చేయండి, దాని గురించి నేర్చుకోండి. ఖచ్చితంగా ఒక నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు, 5 నెలలు పట్టచ్చు. నాకైతే జస్ట్ ఒక 5 days పట్టిందండి. 5 daysలో నాకు 90% అయితే నాకు అర్థమైంది. కాకపోతే ఇంటర్డే అయితే నేను చెయ్యను. నాకు అంతా లాంగ్ టర్మ్ విజన్ అది. నేను పెద్దగా దిగాను. నాకు అర్థమైంది. కొంచెం చిన్నగా దిగుతా. నాకు అర్థమైన తర్వాత ఇంకోటి, చాలామంది షేర్లు కొనగానే ఇలా కొత్త వచ్చిన వాళ్ళకు కొన్ని అనుభవాలు ఎదురవుతాయి. పెట్టగానే కిందికి పడిపోగానే భయపడిపోతారు. ఆ దరిద్రం అదృష్టం. కానీ ఎవడైతే షేర్ మార్కెట్లో కొత్త వస్తాడో కొనగానే ఆయన పోర్ట్ఫోలియో కిందికి పడిపోతాడు. అంటే వాడు ఒక 5,000 పెడితే అది 3,000కి వచ్చేస్తుంది. 3,000కి వచ్చి కథం అయిపోయి తింటారు. అట్లా కాదు, కొంచెం ఓపిక పట్టాలి. ఇవాళ పెట్టి నేను గరం అట్లా కాదు. ఓపిక లాంగ్ టర్మ్ ఉన్నోడైతే లాంగ్ టర్మ్ ఉంటేనే రండి. షార్ట్ టర్మ్ వచ్చి నేను కోట్లు 1,000 రూపాయలు పెట్టి 1,00,000 రూపాయలు అట్లా కాదు. మీరు బయట వడ్డీ దీంట్లో ఎవరు డబ్బులు పెట్టచ్చు అంటే వడ్డీ వ్యాపారం ఇచ్చేటోళ్ళు, వడ్డీ వ్యాపారంకి ఇచ్చి డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ కొట్లాటలు, పంచాయతీలు ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ చేసే బదులు షేర్ మార్కెట్ పెడితే ఒక్కరోజు ఒక షేరు మీద పెట్టినవా 5% పెరిగిందా, ఒక్క రోజుకి 5%. 5% అంటే ఏంది? 100కి 5 రూపాయలు. 5% ఎవడిస్తాడు? ఒక్క రోజుకి ఒక్క షేరు 20% పెరుగుతుంది, 10% పెరుగుతుంది. 1% పెరిగినా సరే ఎగ్జిట్ రా, బయటకు రా, కమిషన్ పోగా నీ పైసలు నీకు వస్తాయి. నువ్వు బయట మితికి ఇస్తే 4 రోజులకు నువ్వు 3 రూపాయలకి ఇచ్చిన ఇల్లీగలే. అది 2 రూపాయలకి ఇస్తే టైం పడతాడు. కొట్లాటలు, పంచాయతీలు ఇవన్నీ అవసరం లేదు. నీ దగ్గర 1,000 రూపాయలు ఉన్నాయి, 1,000 రూపాయలు పడాయి. లాంగ్ టర్మ్ కథం 1200 అయింది, అమ్మేసుకో, 200 ప్రాఫిట్ వస్తుంది. దాని డబ్బులు దానికే పెట్టు, పెరుగుతూ ఉంటుంది. మెల్ల పోర్ట్ఫోలియో పెరుగుతూ ఉంటుంది. అంతేగాని నువ్వు బయట డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇచ్చి అవన్నీ చేసుకునే బదులు షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఖచ్చితంగా మీరైతే లాభాలు అయితే సంపాదిస్తారు. ఖచ్చితంగా దాంట్లో నో డౌట్ అండి.
నాకున్న ఈ నాలెడ్జ్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఇంకా దీని గురించి ఇంకేమన్నా నేను కూడా దీంట్లో పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు, కాకపోతే ప్రతి ఒక్కళ్ళు దీంట్లో వచ్చే స్కోప్ ఉంది కాబట్టి నాతో పాటు మీరు కూడా అంటే నేను దూకిన బాయిలో మీరు కూడా దుంకుమని అనేది చెప్పే రకమైతే కూడా కాదు. కాకపోతే పెద్ద బ్రహ్మ విద్య అయితే కాదు, తెలుసుకునేది కాదు. కాకపోతే కొంచెం మీరు అనాలిసిస్ చేస్తే ఖచ్చితంగా మీకు వర్క్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు షేర్ మార్కెట్లో పెడితే ఖచ్చితంగా మీరు పైకి వస్తారు. మంచి కంపెనీ చూసి మంచి దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే, నాకేమైనా నాలెడ్జ్ ఉంటే, నేనుంటే యూట్యూబ్లో కొన్ని వందల వేల వీడియోలు ఉన్నాయి, చూడండి. అమెరికాలో ఎంత పర్సంటేజ్ ఉన్నారు, యూత్ ఎంత ఉన్నారు, పెద్దోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరు ఇస్తారండి 5%, 10%, 20% వన్ డే ఒక నెలకు వచ్చే ఇంట్రెస్ట్ 1 డే 2 డేస్లో వస్తుంది. పడిపోతే అట్లా పడిపోతుంది. లాంగ్ టర్మ్ పెట్టుకొని కూర్చో, ఒక 5 ఏళ్ళు వదిలేయి, 10 ఏళ్ళు వదిలేయి. రాకేష్ జుంజున్ వాళ్ళ వీళ్ళంతా రాత్రి పైకి వచ్చిన తెలివితోటి పెట్టిండ్రు, తీసిండ్రు. అట్లా ప్రతి ఒక్కరు సంపాదించుకోవచ్చు. షేర్ మార్కెట్ ఓని అబ్బా సొత్తు కాదు, ఎవరిదేమో కాదు. ప్రతి ఒక్క రూపాయి కొలగొట్టచ్చు ఇలా. కాకపోతే ఓపికతోటి పేషెన్స్ తోటి కనుక ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఆఖరికి యూట్యూబ్లో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఆఖరికి అన్వైస్ అన్న కూడా షేర్ మార్కెట్ గురించి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే ఆయన అర్థమైంది దీంట్లో పెడితే ఎట్లుంటుంది అనేది. అట్లా ప్రతి ఒక్కళ్ళు మీరు షేర్ మార్కెట్లో దాని గురించి ఆలోచించండి. పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టలేని వాళ్ళు, లేదా వడ్డీ వ్యాపారం చేసుకునే వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఏదైనా ఉంటే మంచి కంపెనీలో పెట్టేసి వదిలేసేయండి. లాంగ్ టర్మ్లో చూడండి దాని అనాలిసిస్. 52 వారాలు అంటే 1 ఇయర్లో అది ఎంత పడ్డది, ఎంత లేచింది, ఏ నెలలో పడ్డది, మంత్ వైజ్, డేట్ వైజ్, క్యాండిల్స్ అవన్నీ చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది క్యాండిల్స్ అంటే ఏంది, బెల్స్ అంటే ఏంది, డేంజర్ బెల్స్ అంటే ఏంది, బ్లడ్ బాత్ అంటే ఏంది, ఎట్లా కింద పడుతుంది, ఎట్లా పడుతుంది, పాయింట్స్ ఎట్లా పెరుగుతాయి, అన్నీ కొంచెం. ఏది కూడా పుట్టగానే ఎవరికి ఏది రాదు, అంతా నేర్చుకుందాం. నా ఛానల్ ద్వారా ప్రతి ఒక్క ఫీల్డ్లో నాకున్న ఫీల్డ్లలో ఎన్నిట్లలో అనుభవం ఉంటే ప్రతి ఒక్కటి వీడియో పరంగా నేను పెడతాను. నేను పెట్టే కంటెంట్ కనుక మీకు నేను చెప్పిన జెన్యూన్ అనిపిస్తేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాతో పాటు ఇంకా చాలామంది కూడా తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మనము నేర్చుకునే కాదు, మనతో పాటు నలుగురికి మనకు తెలిసింది. ప్రతి ఒక్కడు ఏదో విషయంలో ఫెయిల్ ఉంటాడు ఖచ్చితంగా. అందరు సక్సెస్ ఉన్నవాడు ప్రపంచంలో ఎవ్వడు లేడు. ఏదో రకం తప్పులాడు చేస్తాడు, కింద పడతాడు, దెబ్బలు తగులుతాయి, అనుభవం వస్తుంది, నేర్చుకుంటాడు, మళ్ళీ ముందుకు పోతూనే ఉండాలి. కింద పడ్డామా నేర్చుకున్నామా అంతే. ప్రతి ఒక్కరు ఏదైనా సరే తెలుసుకొని దిగాల. నాకు కొద్దిగా అర్థమైంది, నేను చెప్పగలుగుతున్నా. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను నేర్చుకున్నా, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఖచ్చితంగా నేను లాంగ్ టర్మ్, నా విజన్ లాంగ్ టర్మ్. నేను పెట్టిన పోర్ట్ఫోలియో కూడా నేను పెట్టిన 10% పడ్డది లేదు, ఎందుకంటే నా విజన్ పెద్దగా ఉంది. లాంగ్ టర్మ్ నాకు ఇబ్బంది లేదు. నాకు అన్ని భోగంగా మిగిలిన నేను దాంట్లో పెట్టిన. దాని టైం వచ్చి వస్తుంది. నాది కాదు, పెద్ద తోపులేదు. ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ మొత్తం డౌన్ ఉంది. 20, 30, 40% కూడా పడ్డ షేర్లు ఉన్నాయి. కానీ భయపడదు. లాంగ్ టర్మ్ ఉన్నాడు ఎప్పుడైనా కానీ. షేర్ మార్కెట్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ప్రతి ఒక్కళ్ళు దీనికి పెట్టుకోవచ్చు. మీకు ఇంకా సెకండ్ వీడియోలో ఇంకా దీని గురించి మరింత క్లుప్తంగా చెప్తాను. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.